హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియో ముందుకు వచ్చేసాను. అదేంటంటే శనగపప్పు పప్పు అది ఎలా చేయాలో ఏంటో నా వీడియో లాస్ట్ చూడండి. మీకు తెలియని ఒక గ్లాస్ అయినా ఒక కప్ అయినా శనగపప్పు సరిపోయింది. దానికి కొబ్బరి కొంచెం బెల్లం ఉంటే చాలింది. శనగపప్పు పప్పు అనేది మనకి రెడీ అయిపోయింది. అలా మిక్సీ పట్టేసాను చూడండి. మరి బరక రాకుండా మెత్తగా రావాలి. మెత్తగా వస్తే ఏంటంటే మనకు బాగుంటుంది. రెసిపీ అనేది బాగా కుదిరింది. కొంచెం మెత్తగా వచ్చేంత మరి మిక్సీ పట్టేసాను. నేను చూపిస్తున్నాను చూడండి. నాకైతే పేజ్ ఫ్రెండ్స్ ఇంకా అవసరం లేదు. ఒక చిన్న బెల్లం కడితే బాగా సరిపోయిద్ది. అంత తీపి తినే వాళ్ళం కూడా మనకి ఈ శనగపప్పు కలిపేస్తాం కాబట్టి సరిపోయిద్ది. చూడండి, బాగా పాకం వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అలా కలుపుతుంటే మనకి ఏంటంటే రావాలి. వచ్చేంతవరకు అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. బెల్లం అనేది అది అందరికి తెలిసిందే. ఏంటంటే ముద్ర పాకన లేత పాకం అని కాదు, మనకు వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు కలుపుతుంటే మనకు అనేది వచ్చేసి చూడండి. నేను చూపిస్తున్నాను, అదైతే కరెక్ట్ సరిపోయింది మనకి. చూడండి, బెల్లం అయితే చాలా క్వాంటిటీలో ఉంది కదా, మనం తీసుకున్నది ఉంది కదా. ఇప్పుడు అది కూడా వేసి కలిపేసినాను. బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అడుగు అంటకూడదు బాగా. దీనికి అడుగు అంటుతుందంటే మొత్తం దానికి పీల్చేసింది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది ఇలా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే మీరు ఎలా అని చెప్పాల్సిందే. నేను కూడా ఫస్ట్ టైం, అందుకే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పాను. చూడండి ఎలా వచ్చేసింది బాగా. దీనిపైన లైట్ కొబ్బరి చల్లుతున్నాను. కొంతమంది దాంట్లోనే వేసుకుంటారు. ఎవరిష్టం. ఏమైందంటే అంతా అయిపోయాక పైన కలిపేద్దాం. చుట్టూ పీసెస్ లాగా వచ్చేసినాయి కదా కట్ చేశాక. చూడండి, ఐ లవ్ ఇట్. ఫస్ట్ టైం బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్